డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి ఎవరెవరి కోసం ఇప్పుడు ఫ్యామిలీ హౌస్ వైఫే ఉన్నారు. హస్బెండే ఉన్నారు, పిల్లలే ఉన్నారు, ఇంకెవరో సో అండ్ సో వాళ్ళ వాళ్ళ పాత్రలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. వైఫ్ ఉందనుకోండి, ఇప్పుడు హౌస్ వైఫే ఉంది. హస్బెండ్ గురించి, పిల్లల గురించి అన్నీ చేస్తారు కానీ తన గురించి తాను ఏం చేసుకోరు. హస్బెండ్ ఉన్నారనుకోండి, వైఫ్ గురించి, పిల్లల గురించి, జాబ్ గురించి, జాబ్‌లో ఉన్న ఎంప్లాయీస్, ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ యొక్క ఓ బాస్ గురించి చేస్తారు. పిల్లలున్నారనుకో టీచర్స్ గురించి, మమ్మీ, డ్యాడీ భయం కోసం ఏమేమో చేస్తారు. కానీ ఎవ్వరు కూడా తన కోసం తాను ఏమి చేసుకోరు. అవును. తనకి తాను ఏమన్నా గిఫ్ట్ ఇచ్చుకోవాలి అంటే అది ధ్యానమే ఇచ్చుకోవాలి. సో, ఓకే. అప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామనుకోండి, అప్పుడు మనకి ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలని మనకే తెలిసిపోతదనమాట. ఓకే. సో, అది ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ మనకు మనం ఇచ్చుకోవాలి. మన కోసం మనం ఒకటి టైం కేటాయించుకొని చేసుకునే ఒక గొప్ప ప్రాసెస్ అండి ఇది. ఓకే. యెస్ అండి. నేను మార్నింగ్ 3-6 బ్రహ్మముహూర్త మెడిటేషన్, ఆన్‌లైన్ ఓకే. జూమ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. చాలా అద్భుతంగా అవి రన్ అవుతూ ఉన్నాయి. ఓకే. అదే. ఇప్పుడు ఆ జూమ్‌లో జాయిన్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 1000 అబోవ్‌నే అయ్యి ఉంటారండి. ఓకే. కంటిన్యూటీ గదా! ఆల్మోస్ట్ ఓకే. మనకిప్పుడు 1 ఇయర్ అయిపోయిందనుకుంటాను. మార్నింగ్ రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటదది.